స్రవంతి సొంత తమ్ముడే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందంటున్నారు భయ్యా? ఎందుకంటే మీరు అక్కడే ఉంటారు, ఎదురుంగా రూమ్‌లో ఉంటారు అని అంటున్నారు. అసలు ఏం జరుగుంటుంది? గతంలో కూడా ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలొస్తున్నాయనేది పర్టిక్యులర్‌గా మీకు తెలిసుంటుంది. ఇద్దరు అక్రమ సంబంధం మ్యామ్. అక్రమ సంబంధం వల్లనే జరుగుతుంది. సుమారు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచే జరుగుతుంది. ఆ! అది పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుంది. మళ్ళా కాలు గిట్లా పట్టుకొని ఇలా నమ్మించి మోసం చేసి తీసుకొస్తున్నాం. మళ్ళా అట్లనే కొడుతుండే ఇంటికి వచ్చి నేను ఉండకపోతే నేను ఎన్ని రోజులు ఉన్నాను అక్క దగ్గర. అక్క దగ్గర అసలు ఏం హాని జరిగేవి కాదు. హ్మ్. నేను లేని టైంలో చూసి ఆహ్, అక్కకి ఇగ హ్మ్. ఇట్లా చేసేసిండు మ్యామ్. నువ్వు గూడా ఎదురుంగా రూమ్‌లోనే ఉంటావు గదా! నేను రూమ్‌లోనే ఉంటాను, ఎదురుగా రూమ్‌లో. అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏమైనా గొడవలు జరిగాయా? ఊరికి ముందుకు కొట్టిండు అక్కకి. అది కూడా పెద్ద మనుషుల సమక్షంలో చూసుకొని, సరే మీరు ఇట్లా సంథింగ్ పండుగ ఫెస్టివల్ ఉండే మాది. అప్పుడు ఫెస్టివల్ ఉంటే అక్కడ పిలుచుకొని అక్కడ పంచాయతీ జరిగింది మ్యామ్. అక్కడ పంచాయతీ పెద్ద సమక్షంలో చూసి అక్కడ ఇది చేసిండు. నేను బాగానే చూసుకుంటా అని చెప్పేసి నమ్మించి అక్క అసలు ఉండనే అంటుంది. కానీ పెద్దోళ్ళు ఏమన్నారంటే ఇక ఉండని చూస్తారు కదా, పెద్దోళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఉన్నారు వాళ్ళు. నమ్మించి తీసుకొచ్చిండు.